మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపైన జనగాం జిల్లా దేవరుప్పాల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీలో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని, తొర్రూరులో గెలిచిన అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి కుట్రలు జరిపారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ వేసిందని, బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి అధికారులు కాలక్షేపం చేశారన్నారు. పార్టీ కోసం కష్టపడి ప్రతి కార్యకర్తకు నా సెల్యూట్ అని, దయన్న వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారని నేను కూడా ఎక్స్ అఫీషియో అప్లై చేశాను ఒకరోజు ముందే. కుటుంబ సభ్యులందరితో కూడా కలిసిమెలిసి తిరిగి కష్టపడి అందరితోని కలిసిమెలిసి తిరిగి కష్టపడి ఓట్లు వేయించుకొని 11వ తారీఖు నాడు ఓట్లు వేయించుకొని 13వ తారీఖు నాడు రిజల్ట్లో ప్రజాక్షేత్రంలో జరగబడినటువంటి ఎన్నికల్లో గెలిచిపోయారు. 9 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే 7 కౌన్సిలర్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అక్కడి నుంచి మొదలైంది కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు. దయన్న గెలిచాడు, ఇది ఎట్లా ఆపాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా, ముఖ్యమంత్రి కార్యాలయం దాకా, ఇంకా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లు కూడా తిరిగారు. ఇది ఎట్లా గెలిపేయాలని చెప్పేసి కుట్రలు పని ఎక్స్ అఫిషియో ఓటు శాసనసభ్యురాలు వాళ్ళకు ఉండొచ్చు యశస్విని రెడ్డి గారికి న్యాయం. కానీ వరంగల్ ఎంపీ గారు కడియం కావ్య గారు వారు గెలవగానే మొట్టమొదలే ఎక్స్ అఫిషియో 22/6/2024లోనే ఎక్స్ అఫిషియో మెంబర్గా వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీలో అప్లై చేసుకున్నారు. ఎవ్రీ మీటింగ్ అక్కడే కండక్ట్ చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఆమె అక్కడనే ఉంది, అక్కడనే ఓటు చేయించుకుంది, అక్కడే ఉండి అక్కడే పనులన్నీ కూడా చేసుకుంది, తిరిగింది కూడా. ఓకే, మీరు ఏం చేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే దుర్బుద్ధితో ఏం చేసేది ఆలోచన చేయకుండా ఏం చేయాలో కడియం కావ్య గారిని ఇక్కడ షిఫ్ట్ చేసి ఓటు ఎక్సెప్షన్ మెంబర్గా పెట్టుకుంటే బాగుంటుందని ప్లాన్ చేసి పెట్టారు. మొట్టమొదలు దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. గౌరవ ఎంపీ గారు ఎక్స్ అఫిషియో వరంగల్ నుంచి తొర్రూరు మున్సిపాలిటీకి మార్చుకోవాలంటే 1 నెల ముందు నుంచి నోటీస్ ఇవ్వాలి, అక్కడి నుంచి డ్రా చేసుకోవాలి, అక్కడ విత్డ్రా చేసుకోవాలి, ఇక్కడ అప్లై చేయాలి. ఇది 1 నెల ముందు జరగాల్సిన ప్రక్రియ. తప్పు అది చేస్తే కరెక్ట్. కైవసం చేసుకోవాలి, తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి, మా దయన్న కష్టాన్ని బూడిదలో పోయాలి, బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళందరినీ అవమాన పాల్పరచాలనే దుర్బుద్ధితోటి చేసిన ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా తొర్రూరులో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు, ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఏ ఎన్నికలైనా ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచింది. దాంట్లో తిరిగే లేదు. బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడానికి చేతగాక ఇందాక మా చెల్లి చెప్పినట్టు ఒక ప్రధానమంత్రి వస్తే ఎంతమంది బందోబస్తుంటో అంతకంటే ఎక్కువ ఒక 25,000 ఓటర్లు, 16 మంది కౌన్సిలర్ల ఎన్నిక నిన్న అర్ధాంతరంగా ఆపారు. ప్రమాణ స్వీకారాలు చేసుకున్నాక కూడా నిన్ననే జరగాల్సిన ప్రక్రియ. దీన్ని ఎట్లా చేస్తే వస్తుందని చెప్పేసి టైం పాస్ చేసి నిన్న ఖచ్చితంగా ఒక్కరు కూడా ఎట్టి దయాన్ని వీడేది లేదు, కేసీఆర్ గారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదనే ధైర్యంతో ఉండి ఓటు చివరి దాకా కూడా ఉండి పోరాడారు. వారందరికీ కూడా నిజంగా హృదయ ధన్యవాదాలు. మా పార్టీ సైనికులకు కూడా సెల్యూట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాగే ఉండాలి కూడా, బుద్ధి చెప్పాలి కూడా. కడియం కావ్య గారు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో పాల్గొన్నటువంటి ఫోటోలు, ఆమె అప్లై చేసినప్పటిది ఉన్నప్పటిది డీటెయిల్స్ ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉండేటియే. నిన్ననే మా సభ్యులందరూ కూడా మా అన్న నేతృత్వంలో ఉన్న అడ్వకేట్స్ కూడా పోయి ఆర్ఓన్ కమిషనర్ని అడిగారు, ఆర్డీఓని అడిగారు, కడియం కావ్య గారు ఓటు ఎట్లా ఉందో చెప్పండి అంటే డీటెయిల్స్ అడిగితే ఇవ్వలే. చివరికి ఇవాళ ధర్నా చేస్తే కానీ ఇవ్వని పరిస్థితికి వచ్చింది. ఇచ్చారు. 10 ఎలక్షన్ అయిపోయినాక 15వ తారీఖు ఇక్కడ పెట్టారు. 15వ తారీఖు ఓటు ఉన్నట్టుగా ప్రకటించారు. ఇది ఏ విధంగా చెల్లుద్దో ఒకసారి కోర్టు నుంచి మా పార్టీ సీనియర్లు, మా కౌన్సిల్ మొత్తం లీగల్
కోర్టుకు వెళ్ళారు. ఖచ్చితంగా కూడా ఇలాంటి తప్పును కోర్టు ద్వారానే మళ్ళీ రెక్టిఫై చేసుకుంటాం. పోరాటంలో గెలిచింది దయన్న కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో కూడా గెలుస్తారు. మీ అందరి సహకారం అట్లే ఉంటది. ఈ రోజు కేసీఆర్ గారు బర్త్డే అయినా కూడా మేమందరం అక్కడ పోకుండా కూడా దయన్న కోసం ఇక్కడే ఉన్నాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో గెలిపించుకోవాలనే తపనతో ఉన్నాం. ఏం ప్రాబ్లం లేదు. టెంపరీ ఇవన్నీ, పర్మనెంట్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మా మిత్రులు చెప్పినట్టు వాస్తవమే. మాకు కూడా ఎక్సెప్షన్ ఓటు ఈ ప్రకారంగా అయితే మాకు కూడా ఉండాలి. మేము కూడా అప్లై చేసుకున్నాం. 15వ తారీఖు మేము కూడా అప్లై చేసినాం. వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఎక్సెప్షన్ ఓట్లు ఎమ్మెల్సీలే కానీ రాజ్యసభ సభ్యులే కానీ వస్తే ఇవన్నీ చాలా మున్సిపాలిటీలు పోతాయనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగా ఎప్పుడో చేయాల్సిన అన్ని సవరణలు చేయకుండా ఒక్కరోజు ముందుగా కూడా ఎలక్షన్ కమిషన్ తోని ఇవన్నీ జీవోలు సరి చేయించి చేసింది. ఇదంతా కూడా చాలా తప్పు. దీని మీద కూడా మళ్ళీ ఒకసారి మేము కోర్టుకు పోతాం, లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటాం, కొట్లాడతాం. వాళ్ళకున్నప్పుడు ఓటు మాకెందుకు ఉండకూడదు అనేది దీని మీద కూడా జరుగుతుంది. ఇది జరిగే ప్రక్రియనే. ఓకే. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.